మీరు ఇక్కడ అదే నేర్పించారు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ముందుండి నిలబడిన వారు ఎవరంటే అది మన కావాల్సినట్టు చెప్పచ్చు. ఎవరింట్లో బాధ ఉన్నా ఆ బాధని మీరుగా తీసుకున్న మీరు, అప్పుడు పదవి లేకపోయినా ఇప్పుడు ప్రజల కోసం కావాల కోసం పరిగెత్తిన మీరు ఈరోజు ప్రజల ముందు అవసరంగా నిలబడడం ఒక విజయం కాదు. మీ సేవలను చూసి 9వ వార్డు ప్రజలు పీకిస్తున్న గౌరవం. ఈ సన్మాన కార్యక్రమాన్ని మరియు ఉగాది పండుగ గురించి ఉద్దేశించి మాట్లాడాల్సిందే కోరుతున్నాం. మన బైన్సాలో గణేష్ నగర్లో ఉన్నటువంటి మన ముదోల్ నియోజకవర్గంలోనే అతిపెద్ద మున్నూరు కాపు సంఘం నేడు మమ్మల్ని ఆదరించి పెద్ద మనసుతో సన్మాన కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో ముఖ్యంగా మీ అందరికీ, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, సంఘ సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు, నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా, పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు చూస్తూ ఉంటే మున్నూరు కాపు సంఘం అనేది ఒక బైన్సాలోనే మనం ప్రత్యేకంగా గణేష్ నగర్లో ప్రత్యేకంగా పేరు పొందినటువంటి సంఘం. గతంలో అంటే గుర్తు చేసుకోవాలన్నటువంటి అవసరం ఉంది. గతంలో శాసనసభ్యులు వేణుగోపాల్చారి గారు ఉన్నప్పుడు మన అక్కడి మున్నూరు కాపు సంఘం ఏదైతే కొన్ని వివాదాలు ఉన్నటువంటి సందర్భం, అప్పటి కౌన్సిలర్ రఘువీర్ అన్న గారు, అదేవిధంగా బోషి కిషన్ అన్న గారు, మేమందరం మైసా పట్టణానికి ఇన్ఛార్జ్ సందర్భం నేనున్నా, ప్రత్యేక మన సంఘం అధ్యక్షులు వడ్డం రాజేశ్వర్ గారు అంటే అప్పటి ఎన్ని ఇబ్బందులైనా కూడా మీరందరూ ముందుండి దానికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్ ఉండే, ఇక్కడ లాట్రిన్స్ కానీ ఇవన్నీ ఉండే, వేణుగోపాల్ చారి గారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మేమందరం కలిసి అది మన సంఘం కోసం ప్రయత్నం చేసి లాస్ట్ చివరికి మనం మన సంఘం కోసం అక్కడ భవనం దక్కించుకున్నాం. ఇవాళ కళ్యాణ అక్కడ నిర్మించాం. దాంట్లో మాకు సంతోషం అనిపిస్తుంది ఇవాళ. అది కాకుండా ఇది కూడా మనం నూతనంగా నిర్మించుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనమందరం మన మున్నూరు కాపు సమాజం ఒక ఐక్యంగా ఉండడం, ఇది వేరే సమాజాలందరికీ ఆదర్శమని సందర్భంగా తెలియజేస్తూ నేటి ఈ కార్యక్రమం ఇక మన అధ్యక్షులు గారు చైర్మన్ గారు ఇవాళ ప్రత్యేకంగా వారికంటే దేవుడు కృపా కటాక్షాలు, మీ అందరి కృపా కటాక్షాలు. అధ్యక్షుల సమయంలో మున్సిపల్ చైర్మన్ కావడం కూడా మరి ఎంతో దేవుడి ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం వల్ల తనకు కూడా ఇవాళ చైర్మన్ కావడం, మరి వాటితో పాటు వేదికపై ఉన్నటువంటి మన ఇద్రీస్ భాయ్ సాబ్ మన సమాజమే కాకుండా వాస్తవమైన విషయాలు మన హిందూ సమాజమే కాకుండా ఇతర సమాజంలో ఉన్నటువంటి ఇద్రీస్ భాయ్ సాబ్ గారు, అదేవిధంగా ఆమీర్ భాయ్ సాబ్ గారు, వీరందరి సహకారంతో మనం ఇవాళ బైన్సా మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్నాం. గత 20 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టాడు ఒక మూర్ఖుడు. మన ఏ సమస్య ఉన్నా కూడా వాడు చిన్న చూపు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మీ అందరికీ గర్వకారణం, మీ అందరి ఆశీస్సులతో మేమందరం మున్సిపల్ కౌన్సిల్ లో మేమందరం కూర్చోవడం, ఆ పీఠం కూడా తగ్గించుకోవడం మీ అందరి ఆశీర్వాదం. ఏ సమస్యలున్నా దయచేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం, ఏ సమస్యలున్నా కూడా మన చైర్మన్ గారు మరి మన ప్రత్యేకంగా మన వార్డులో మన కౌన్సిలర్ వారి దృష్టికి తీసుకెళ్ళి వారు అంటే ఇందులో మేమందరం కౌన్సిలర్ ఉన్నాం. ప్రతి వార్డులో ఏ బైన్సాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి వార్డులో ఏ వార్డులో సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకెళ్ళింది. ఖచ్చితంగా మేము చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి
విషయంలో మీకు అందరూ తెలుసు, వైరల్ అవుతున్న సందర్భం మన సమాజం మైనార్టీ సోదరులు సమాజం వారి ఒక ఈద్గా సందర్భంగా ఒక కాంట్రవర్సీ చేసి మిస్గైడ్ చేసి వైరల్ చేస్తున్న సందర్భాలు మీరందరూ వైరల్ చూశారు కదా, వైరల్ చేసిన చూశారు. వాస్తవమైన విషయం అక్కడ విషయాలు వేరా, వారు చూపించే విషయాలు వేరే. ఈ పతాకాలు పడతా ఉంటారు, కామన్ అది, ఒకరి పేరు రాజకీయం. కానీ ఇవాళ ఎన్ని పైసా కానీ అందరూ మన కోసం వచ్చినా లేదా, దయచేసి తప్పుగా మనం భావించద్దు, అండగా భావించదు. దయచేసి వారికి మనం అండగా ఉండే అవసరం మనమందరం ఉన్నాం. మనకు వారు కూడా అండగా ఉంటారు. మీ అందరు కలిసి మా కౌన్సిల్ సభ్యులందరికీ అండగా ఉండాలని ఈ రంజాన్ దినాలు అయిపోతాయి. ఈ మాసం అయిపోయిన తర్వాత మూర్ఖులు ఉన్నారు కొందరు, వారి పని అది వారి పొట్టలు నింపుకోవడం, వారు ఏదైతే మత కల్లోలు సృష్టించడం, ఇవే వారి పని. వారికి కౌంటర్ చేయాలంటే మేము ఇవ్వడానికి తయారున్నాం, రెడీగా ఉన్నాం. ఏ దానికైనా మేము వెనకాడం. కాకపోతే మీరందరూ మాకు 24 అన్న మీరందరూ మాకు గట్టిగా మద్దతు ఉండాలి. మేము ఏ దానికైనా పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇక వచ్చిన వాళ్ళందరూ మేధావులు, చదువుకున్న వారు ఉన్నారు. ఎవ్వరూ తగ్గే పరిస్థితుల్లో లేరు. దయచేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ఇవాళ పెద్ద మనసుతో మీరందరూ మమ్మల్ని సన్మానించి మరి ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లి మీరు చేసినందుకు, ఈ కార్యక్రమం చేసి విజయవంతం చేసుకున్నందుకు, మమ్మల్ని అవకాశం ఇచ్చినందుకు మరోమారు మున్నూరు కాపు సంఘం మిత్ర మండలి అందరికీ, పెద్దలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ముందు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మాట్లాడేది ఒక వ్యక్తి గురించి కాదు, ఒక త్యాగం గురించి, ఒక నమ్మకం గురించి, ఒక జీవితం మొత్తం పోరాటంగా మారిపోయిన ఒక కథ గురించి. గత 20 సంవత్సరాలుగా ఎవరు చూడని కష్టాలు చూసి, ఎవరి పోయిన బాధలు పోసి, కానీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడని ఒక ధర్మయోగి. అదే 6వ వార్డు శ్రీ చింతపండు మహేష్ గారు. మహేష్ గారు ఒక పదవి కోసం కాదు, ఒక పేరు కోసం కాదు, ఒక ధర్మం కోసమే, ఒక నమ్మకం కోసమే తన జీవితాంతం అంకితం చేసిన వ్యక్తి. అదేవిధంగా హనుమాన్ దీక్షలో 43 రోజులు జైల్లో పెట్టినప్పుడు బయట ప్రపంచం మిమ్మల్ని మర్చిపోవచ్చు, కానీ మీ ఆత్మధైర్యం మిమ్మల్ని ఎప్పుడు విడిచిపోలేదు. జైలు మీ శరీరాన్ని మాత్రమే ఆపాయి, కానీ మీ మనసుని, మీలో ఉన్న ధర్మాన్ని మాత్రం అవి అవ్వలేకపోయాయి. దీన్ని ఉద్దేశించి, మన పండుగ ఉద్దేశించి, మన ఉన్నత ఉద్దేశించి మాట్లాడుతున్నారు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఈరోజు నూతన ఉగాది సంవత్సర శ్రీ పరాభావనామ సంవత్సర సందర్భంగా ఈరోజు మన మున్నూరు బాబు గణేష్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమంలో భాగంగా వేదిక పైనటువంటి చైర్మన్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ, మరియు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి మునుకాపు సోదరులందరికీ, పెద్దలందరికీ పేరు పేరున శ్రీ పరాభావనామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే గత 20 సంవత్సరాలు మనం యొక్క రాక్షస పాలన చూసాం. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా, ఒక షాప్ లైసెన్స్ తీసుకోవాలన్నా, ఏ పని అయినా సరే మున్సిపాలిటీలో డబ్బులు లేనిదే పని జరిగే వ్యవస్థ లేకుండా ఈరోజు ఆ రాక్షస పాలన అంతమందించి ఒక గంగా యమున నది తీరాలలాగా ఈరోజు మనం అందరం కలిసిపోయి ఈ యొక్క రాక్షస పాలన అంతమందించి ఈరోజు మనము తుమ్మల దత్తాత్రేయ గారిని చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. దానికి కారణమైనటువంటి పైసా పట్టణ హిందూ సమాజం. ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఈ రోజు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఇద్రిస్ బేగ్ గారు కానివ్వండి, అమిత్ గారు కానివ్వండి,
గారికి ఓటు వేసి మనం గెలిపించుకోవడం. కాబట్టి వారు కూడా మనతో కలవడానికి ముఖ్య కారణం ఒకటే. ఏదైతే గత పాలనలో ముస్లింస్ వారి కావచ్చు, హిందువుల వారి కావచ్చు చాలా అన్యాయం జరిగింది. వారు కూడా దగ్గర నుండి చూశారు. ఎందుకంటే వారు కూడా వారితో ఎన్నో సంవత్సరాలు సాహసం చేసిన వ్యక్తి. కానీ ఈ రోజు ఎందరు మత పెద్దల వారి ఇంటికి పోయినా కూడా వారందరినీ కూడా బద్దలు చెప్పేసి వారికి ఎందరు సంధానించినా వాటన్నిటికీ వారు తెలవకుండా ఈ రోజు మనకు మద్దతు తెలిపి ఈ రోజు మన అన్నగారు చేయడం కలిగి ఉంటారు. ఈ రోజు మనం అనుకుంటాం బైన్సాలో అసలు హిందూ ముస్లిం కలవడం ఏంటి అని చెప్పేసి. అసలు హిందూ ముస్లిం ఎన్నో సంవత్సరాలు కలిసే ఉంటున్నాం. ఇక్కడ కేవలం రాజకీయ వ్యవస్థ కోసము ఈ యొక్క హిందూ ముస్లిం అనే పేరు తీసుకొచ్చి ఇవాళ మనం విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. కులాల పరంగా కావచ్చు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను. నేను తెచ్చినటువంటి 6వ వార్డులో నేను ఒక మున్నూరు బాబు కుల వ్యక్తిగా అక్కడ మన ఇల్లుంటే మన ఓటింగ్ ఉంటే కేవలం 150 ఓట్లు ఉంటే మన మున్నూరు. కానీ అక్కడ ఉన్నటువంటి కులాలన్నీ కూడా కలిసి ఒక వ్యక్తి పని చేయగలుగుతాడు, ఒక వ్యక్తి ప్రశ్నించే వ్యక్తిగా మారుతాడు అనే ఒక నా మీద నమ్మకంతో అక్కడ నేను గెలవడం జరిగింది. అంటే మనము వ్యక్తిగా మన యొక్క అలవాట్లు కావచ్చు, మనం చేసే సమాజంలో గుర్తింపు కావచ్చు, అది ఎక్కడికి పోదు. అంటే మనం ఎంత నీతి నిజాయితీగా ధర్మం కోసం పనిచేస్తే ఆ ధర్మం అనేది ఎప్పుడు మనం ఎన్నింటిలా ఉంటాయని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ధర్మాలు వచ్చిందో రక్షిస్తారా, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ఆ ధర్మం మీద ఎవరిని వెంకాగా ఉంటుంది అని చెప్పేసి అది వల్ల నా మీద నిజాయితీగా ప్రూఫ్ అయితే చెప్పేసి నేను ఇంత ధైర్యంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. కాబట్టి అలాగే రానున్న రోజుల్లో కూడా వచ్చే పంటలు ఏవైనా సరే శాంతియుత వాతావరణంలో వారందరూ కూడా మనకు ఇక్కడ నుండి కౌన్సిలర్స్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ రాబోయే పంటలు కూడా మనం శాంతియుత వాతావరణంలో జరుపుకునే విధంగా మనం ముందుకు పోతాం. రోజు ఏదైతే వైద్య పాలన నుండి అంతరించి రాబోయే రోజుల్లో ఏ వ్యక్తి కూడా మున్సిపాలిటీలో ఏ పనైనా ఉన్నా కూడా డబ్బులు లేకుండా పని జరగాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క వ్యవస్థ అంతా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ వ్యవస్థకు మనం అందరం కూడా కట్టుబడి ఉండి వారికి వెంటే ఉండేలా మనం అందరం కూడా సహాయం అందించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఏదైతే ప్రతిపక్ష ఎవరైనా ఉన్నది వారు ఎంత మనల్ని ఉంచినా మమ్మల్ని ఎంత భయపెట్టినా భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ పదవి లేనప్పుడే ఎక్కడో భయపెట్టాము. ఇప్పుడైతే మన చేతిలో పదవి ఉంది. ఆ పదవితో నా కొడుకులనే తరిగి వచ్చే దిశగా మేమందరం కూడా ఏకతాటిపై ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పరిసర ప్రజలకు వైశాఖ గారికి మా సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా సంఘ కార్యక్రమం ముందుగా ఇటీవల మాట్లాడబోయింది ఒక కవిత గురించి కాదు, ఒక కథకు చెందిన హృదయం గురించి. అది ఎలా అంటే పరిసరాల్లో జరుగుతున్న అక్రమాలు చూసి నిర్దేశమైన యువకులపై పడుతున్న కేసులు చూసి ధర్మ ఆలోచన చూసి అనేక సందర్భాలు చూసి ఒక మనసు పోయింది. ఆ మనసు ఎవరో కాదు, మన ముందున్న నిమ్మలంగా ప్రశాంతంగా కూర్చున్న పట్టణంలో కలిసి విమల ప్రేమ గారు సభను గురించి మాట్లాడుతున్నారు. వేదికలో ఉన్న పెద్దలు గణేష్ గారు, కిసాన్ గల్లీ గణేష్ గారు రెండు రైతు దాదాపు ఓడిసిటీ మనది 20 సంవత్సరాల నుంచి కిసాన్ గల్లీ గణేష్ గారు పైసా అవడానికి కారణం ఓడిసిటీ కోరుకోవాలి గణేష్ గారు, కిసాన్ గారు. రైతు లేనిదే పైసా లేదు, మనం లేని పైసా లేదు. ఎంత మున్సిపాలిటీలో సాధించిన ముందుగా కాపాడవలసింది మా రైతు కుటుంబాన్ని, వ్యవసాయదారుని. ఎందుకంటే మనం ఆధారపడి జీవనం సాగిస్తున్నది ఇంకా వ్యవసాయంతోనే. ఆ
ఆవిష్కరించి మీకు ఎల్లవేళలా రైతులకు ముఖ్యంగా అండగా ఉంటాయి. ఎందుకంటే రైతుల బాధలు అంటే మేము ఏదో స్టేజ్ మీద వచ్చి ఏదో మాట్లాడిపోతే కాదు, అవి వర్ణించలేని మాటల్లో రైతులు ఇప్పటికీ ఎంత కష్టాలు పడుతున్నారో మాకు అందరికీ తెలిసే. కాబట్టి మనం అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన దాదాపు మీ రైతు కుటుంబాలకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము. రైతులకు దినదిన అభివృద్ధి చెందే మా మున్సిపాలిటీ నుంచి ఎమ్మెల్యే గారు మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రైతులకు మేము సాధ్యమైనంత వరకు రైతులకు అన్ని కష్టాలు కొని తీర్చేదానికి కృషి పడతాము. ఎందుకంటే బార్డర్లో సైనికుడు ఎలాగైతే ఉన్నారో జయవాను మన సీమల్లో పల్లెటూళ్ళలో కానీ గ్రామాల్లో కానీ కిసాన్ లేనిదే ఏమి లేదు. కాబట్టి మేము ఒకటే విమర్శించుకునేది అభివృద్ధి పథంలో అభివృద్ధి అంటే రోడ్లు డ్రైనేజీలు సీసీ రోడ్లే కాదు, మేము వ్యవసాయం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారితో దత్తన్న గారు అందరు కలిసి వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి పాటించి రానున్న రోజుల్లో కెమికల్స్ లేకుండా సేంద్రీయ వ్యవసాయానికి మేము ప్రత్యేక దృష్టి సారించి దాని విషయంలో పంట ఉత్పత్తిని పెంచాలని దానికి మేము అందరం కృషి చేస్తాము. ముందుగా మేము ఈ కౌన్సిల్లో అందరం కొత్త వాళ్ళకి దాదాపు ఒక దిలీప్ తప్ప ఇద్రీస్ భాయ్ కూడా సీనియర్ కౌన్సిలే. కాబట్టి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీరు మాకు అండగా ఉంటారని మేము మాకు ఆశిస్తున్నాము. మేము కూడా మీకు ఎల్లవేళలో అండగా ఉంటాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నరకయాత్ర అనుభవించి ఈ రోజు మనం విముక్తి పొందాం. పైసా ఆధారం ఏమైందంటే 2026లో అంటే నరకాసుర నుంచి విముక్తి అయినాం. స్వాతంత్రం ఆజాద్ అయినామంటే 26లోనే. కాబట్టి మీ ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలని, మీకు సదా ఎప్పుడు ఉంటారని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రోజు ఒక పదవి ఇచ్చిన నాయకుల గురించి కాదు, ఒక సాధారణ మనిషి అసాధారణంగా ఎలా ఎదిగాడో దీని గురించి మనం మాట్లాడదాం. లేకుండా తన కష్టంతో తన నిబద్ధతతో జీవితాన్ని నిలుచుకున్న మాటలను కూడా పైకి తీసుకెళ్ళడం. రైతు తగ్గితే దేశం నమ్ముతున్నారు అని సిద్ధాంతం కోసం తను PSCS మిర్జాపూర్ డైరెక్టర్గా రైతులకు ఎన్నో సేవలు చేశాడు. అదేవిధంగా ముందుకు సంఘం గణేష్ నగర్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో సంవత్సరాలుగా సమాజ సేవలో ముందుండి ప్రతి ఒక్క సమస్యను ఘనంగా తీసుకొని పనిచేశాడు. ఈ సభను ఉద్దేశించి ఉగాది పండుగ విషయంలో ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ పరామహాన సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్న మన మూడు సంఘం అధ్యక్షులు మరియు మన దగ్గర ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే బట్టి గల్లి అంటే చాలా పాత గల్లి, బయట స్టార్ట్ అయిందంటే బట్టి గల్లి పాత గల్లి అని చెప్పచ్చు. మన దగ్గర చాలా మందికి అందరికీ ఇల్లు ఉన్నాయి, కానీ ఆ పేర్లు లేదు. ఇంతకుముందు ఉన్న రాక్షసులు మనం మున్సిపల్ పోవడానికి పార్టీలకు అతీతంగా పైసా బచావని ఒకటే ఎందుకంటే గతంలో మన 23 వాళ్ళు కానీ 11 వాళ్ళు కానీ 10 వాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా పనికి పోతే కౌన్సిలర్ లేకుండా పనికి పోతే నువ్వు నాకు ఓటు వేయలేదు, ఓటు వేసినావు, ఆధార్ కార్డు పని అని చెప్పడం కూడా జరిగింది. ఇంకోటి ఏమంటే ఆ క్యాబిన్లకు రావడానికి కూడా బయట ఒక మనిషి ఉంటుంది. మనం మంత్రి కంటే మనకంటే కెమెరా చూస్తున్నాడు, వస్తున్నాడు, ఏ క్యాబిన్లో పోతున్నాడు. ఆయన క్యాబిన్ వచ్చి మా సమస్య చెప్పుకుందామంటే కూడా క్యాబిన్లకు లోపల రానిచ్చే పొజిషన్ లేకుండా ఇప్పుడు అట్లా ఏముండదు. అన్న దత్తన్న గారు చైర్మన్ అయినప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా మీరు మున్సిపాలిటీకి డైరెక్ట్ గా చెప్పచ్చు, లేదా మాకు కూడా చెప్పినా మీ సమస్యలు తీరుస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇల్లు ఉన్నాయని చాలా మంది ఇల్లు ఏమున్నాయంటే ఇల్లు మనది తాతల పేరు ఉన్నదంటే ఒక 2-3 పీడల వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి, కానీ ఇప్పటికే మన పేర్ల మీద లేవు. ఇదే సమస్యకు మన మున్సిపాలిటీలో అయితే లక్షలు వేలు డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి దత్తన్న గారికి ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు రాబోయే రోజుల్లో లోన్లు రావాలన్నా ఏం కావాలన్నా ఖచ్చితంగా ఒక వ్యక్తి మీద ఇల్లు ఉండాలి. కాబట్టి మున్సిపాలిటీలో మనకు అప్పటి పేపర్ లేవు, అవసరమైన మీరు ఉన్నాయి. కాబట్టి అవన్నీ అదేవిధంగా
కాపుల పాత్ర చాలా ఉన్నది. ఎందుకంటే ఇంటిపై వీళ్ళు కౌన్సిలర్ కానీ వాట్సాప్ కానీ గెలిచిందంటే గోదావరి కానీ పాపగిరి కానీ మన ముందు కాపులు ఉంటే ఆ రోజు మన ముందు కాపు క్యాండిడేట్ కానీ ఎవరైనా క్యాండిడేట్ గెలిచిన వాళ్ళని వాళ్ళని పక్కన పెట్టి అది కాదు. ఎందుకంటే మనం కొట్టుకుంటే మళ్ళా ఎవరైనా వస్తుంది. కాబట్టి ఎదిరిస్తే మనకు అంత పైసా సమాజం కోసం సపోర్ట్ చేస్తారు. కాబట్టి మన ముందు కాపు సోదరులందరూ ఆయన గెలియాలని రైతుదాటిగా ఓటేయడం వల్లని విధి దగ్గర తెచ్చి ఆయన మనకు చేతులు పెట్టి ఈరోజు పైసా పుస్తకాల మీద జనగణానికి ప్రధాన కారణమైన విధి. అదేవిధంగా ఇప్పుడు మన దళిత సమస్యలు మన సంఘం గతంలో మనం ఏదైతే ఈ సంఘం కట్టుకున్నప్పటికీ మనకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. ఎందుకంటే మనం ఒక లెక్క ప్రకారం కట్టుకున్నాం. పోయిన సంవత్సరం ఇదే రోజు ఉగాది రోజే మనం ఈ యొక్క బిల్డింగ్ ఇనాగ్రేషన్ కూడా మనం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే సార్ రావడం జరిగింది. అయితే గతంలో మనం ఈ గ్రూప్ పూజ చేసేటప్పుడు మన దగ్గర డబ్బులు తక్కువ ఉండే ఓన్లీ కిందనే ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసినాం. అయితే ఆ రోజు ఏమంటే మనకు 25 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి వచ్చి 20 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఇస్తారంటే ఒక 45 లక్షలు అవుతాయి. మన దగ్గర ఒక 40 లక్షలు ఉంటాయి. మొత్తం కింద మీద ఆలోచనలో మనము ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ పరిస్థితులు కారణాలు ఏమైందంటే ఆ ఏదైతే పక్కనప్పటికి పేమెంట్ 25 లక్షలు వచ్చిందో 1% దానికి టెండర్ అమౌంట్ కూడా మనం 25,000 అక్కడ కూడా జరిగింది. ఖాళీ సహాయక పేరు మీద మనం వాళ్ళు టెండర్ 25,000 కూడా కట్టడం జరిగింది. కానీ ఆ టెండర్ అమౌంట్ క్యాన్సల్ అయింది. క్యాన్సల్ అయింది కాబట్టి ఆ 25 లక్షలు మన కుల సోదరుల మీద మా సంఘం మెంబర్ మీద బయటైనా మేము దాన్ని భరించి ఈరోజు 24 గతంలో ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే ఏరియా అధ్యక్షుడు ఇబ్బందిగా ఉండదు కాబట్టి గతంలో ఏవైతే 20 లక్షలు వాపస్ అయినాయో ఆ పేమెంట్ తిరిగి తీసుకొచ్చి అనుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా తెలుసు అంత అప్పులలో మీరు ఇచ్చారు, మీరు ఇచ్చిన కుటుంబంలో మా నెంబర్లందరూ ఇచ్చారు. ఇంకా కూడా ఇప్పటికి కూడా మా బాకీ అనేది క్లియర్ కాలేదు. కాబట్టి ఎంత తొందరగా ఆ యొక్క 20 లక్షలు మున్సిపాలిటీ గతంలో ఏదైతే పేమెంట్ శాంక్షన్ అయిందో దాని మీరు ఎవరు తీసుకొస్తారా, ఎంత చేస్తారా తీసుకొచ్చి మా యొక్క సంఘం ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క రామాయణ కూడా గతంలో మనకు ఉగాది రోజు ఇక్కడ 10 లక్షల రూపాయలు నేను ఇస్తానని అప్పటికే మనకు ఎక్కువ ఇస్తామన్నారు. ఆ రోజు మనకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నెల రోజుల తర్వాత మనకు 10 లక్షలకి ప్రొసీడ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రొసీడ్ మొన్న 20వ తారీఖు మనకు ఆ యొక్క 10 లక్షల పేమెంట్ కూడా అకౌంట్లో పడడం జరిగింది. ఆ 10 లక్షలు కూడా మన కుటుంబ సంఘంలో జమ కావడం జరిగింది. దాంట్లో నుంచి 7.5 లక్షలు సరైనవి. ఎందుకంటే 2.5 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నదో అది మనకు జిఎస్టీ ప్రాబ్లం ఉన్నది. దాంట్లో కూడా కొన్ని అమౌంట్ కట్టేట ఎగ్జామ్ కూడా వస్తే 7.5 లక్షలు ఆల్రెడీ ఏదైతే ఎంపీ ల్యాండ్స్ నుంచి ఎమ్మెల్యే సాగాలు పెట్టడం జరిగిందో ఆ పేమెంట్ కూడా 7.5 లక్షలు నా దగ్గర రావడం జరిగింది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే సాగాలని ఈ యొక్క కుటుంబ సంఘం అధ్యక్షులు వేదికపై ఉన్న నా కౌన్సిలర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చూసి విద్యార్థుల మనసు ఎవరైనా గతంలో వాళ్ళని ముందుకు పరిగెత్తి చూసినారు ఆ పరిస్థితులు उसके लिए ध्यान से
मुद्दे की बात पे आना जरूरी है। हमारा इलेक्शन लड़ना या वाइस चेयरमैन बनना हमारा को जरूरी नहीं था। मुद्दा क्या था आप लोगों को याद नहीं है। मुद्दा एक महीने से शुरू हुआ और एक महीने से खत्म हुआ। थोड़ा इसमें मैं 2 मिनट बात करता हूँ, तुम्हारे को याद है। पहला इशू क्या हुआ, 20 में दंगा हुआ हमारे कोरबो गली वगैरह में। उसके बाद तुम्हारी कम्युनिटी में भी काउंसलर्स आए, हमारे सामने बैठ के दिलीप साथ में, ये लोग आप बहुत टाइट थे, ये लोग फुल टाइट थे। तो वो टाइट पर को निकालने जो शांति जिसको हम घर को बिठाए, उन्हें भी बहुत होशियार है, उन्हें मौके की तलाश में था। अब थोड़ा अपनी महीने की तारीख है, उन्हें क्या करा, वो एक हमारे दिलीप के लैंड के इशू में धींगाना हुआ और आप देख सकते वो धींगाना नई काउंसिल बनने के बाद हुआ। वो धींगाने के टाइम पे भी पूरा समाज आकर ठहर गया और परेशान होगा। वो धींगाने के बाद मेरा दिल खराब होगा वहां से। क्यों? हम जिसके साथ रहते उनको सामने मुंह दिखाना बोले तो अपनी इज्जत रहना ना, कुछ भी करके क्या भी करेंगे तो वो हमारे को बर्दाश्त होने वाला है। भाई जब भी फील हुआ और हमेशा पूछ सकते आज जीत के आया बच्चा, हमेशा इसकी तारीफ में रहा हूँ। उसको केस में काम पर मैं नहीं हूँ, नानक में मुस्लिम नंबर 5 हूँ। मुस्लिम नंबर 5 रहती थी, उसको हमेशा बोला रिवर्स नहीं जाना, पूरा समाज आके ठहरा तेरे साथ, तेरे फूफू के साथ। अनफॉर्चुनेटली इंसिडेंट था, मैं करना बोल के करा, उसको मालूम है। उसके बाद थोड़ी गर्मी, वो गर्मी का फायदा उठा के उन्हें नेक्स्ट स्टेप क्या करा, जरा यहाँ पे भी गौर करो। कब्रिस्तान के पास हमारी जमीन, बलिया की जमीन एक सॉन्ग डाला, उस पर इशू हुआ। अब वो रामा देवी मैडम उसके साथ ही थे, ये लोगों को नहीं समझ में आया। उन्होंने आए, उन्होंने बैठे, लिखे पढ़े कुछ भी नहीं, उन्होंने रात गुजारे, दिन गुजारे, इन्हें तुम्हारी भाई से कुछ भी कर ये चला। ये फैक्ट है, ये मैं जो बोलूँ ना परफेक्ट है बात। साहब है हमारे साथ में, कुशेट्टी हमारे साथ की एक्सपर्ट, और मेरे को यह अनुभव है जैसा हमारा रग्बी रना है। फर्स्ट टाइम में उनके साथ भी था 14 में, सेकंड टाइम इनके साथ 13 में, इनके साथ भी। और गलत काम को गलत बोल के पूरी टीम को तैयार करके स्टेज पे आने के वास्ते पूरे 11 साल लगे। 4 साल मैं खुद लड़ा, जब से वो इंसिडेंट हुआ पूछो मैं छोड़ गया उसको। उसके बाद यहाँ पे तुम्हारे खाली पे भी नोटिस देके हवा दिया, हवा देके क्या करा, सेकंड दंगा करा दिया यूथ। वो बकरी का दंगा करते वापन चल के मालूम तुम है कि नहीं हकीकत। अब वो इशू क्या हुआ, उसके बाद से तुम्हारे लोगों ने एक खौफ लाके अपनी दुकान दबा के चलाया, इतना दबा के चलाया कि वो मुसलमानों को पसंद नहीं आया। हमारे समाज के 90% लोगों को खिला देते, ऐसा कैसा लूट रहा, ऐसा कैसा कर रहा, उसको रास्ता मिल गया उन्हें धो रहा, और देने वाले साथ में लिख जाके मेरे ऊपर किया। ये सिस्टम चला के उन्होंने कुछ भी कर लिए, क्या भी कर लिए, उनकी हुकूमत बना ली। अब बनाने के बाद टाइम आया तो अब ने सागा हम लड़ के अभी 4 साल बैठ के घर में लड़े तो हर बात से गया, पैसे से, दौलत से, प्रॉपर्टी से नाश हुआ। हाईकोर्ट के आदेश सुनाया, वकील साहब को पूछो हमारे प्रॉपर्टी डिसमेंटल करने, उन्हें क्या करना, जो आवाज उठी उसको दबा दो, जो आवाज उठी उसको दबा देना ताकि मैदान साफ करना। तो ये धुपकाने का गला है। भाई क्या करा इसको, वो गधे को क्या करता है अपना वो मालूम है। गधा क्या करता है, बारिश के दिनों में हरा घास रहता, खाते
आते रहता, काम करते रहता, धुक्काने में परेशान करता सेठ को, मालिक को, खाता बोला के भेजता, पीछे पूरा जंगल साफ, कोई आता उन्हें जाएगा वहाँ, तो उसको हरी दुनिया बन के खिला के चलाना पड़ता। तो मैं इसको इलेक्शन में हरी बिंदी बना, हरी बिंदी बन के अब आपके तरफ से 5-6 बीजेपी 5 इंडिपेंडेंट आए होते जाने के लिए, और हमारे तरफ में बहुत बड़ा चैलेंज था, कोई साथ देने वाला नहीं था, और मेरे को गारंटी दी आपके लोगों पे, जैसे हमारे कर्मो कर लिए और हमारा पार्टी कर ली, और ये हमारे घर के पास जो धोबी गली को जो थोड़ा एरिया आता था कर्मो गली के साथ, मेरे को गारंटी दी, मैं सबका भरोसा दिया, मैं बोला यहाँ से अगर अपन हाथ डाल के जीते तो अपन कहीं भी बैलेंस बन सकते, और ऊपर वाले का कर्म हुआ वो छुआ जो सोचे, तो तुम जो जीते उसके लिए तुम्हारे ये मोहल्ले के लोग हमारा साथ दिए, उसके लिए हम कितना भी धन्यवाद दिए तो कम। आज हम बोल सकते, बात कर सकते, नहीं तो मैं जो बात आज बोलूंगी नहीं, ये कोई और मन से बोला तो सुबह में बुला के चलो 107 में बोर्ड ओवर करो, एक धंधा है उन्हें फोन करता मैं हिंदू मुस्लिम करना चाहता, तो ये सब चीजों को देखते हुए हम सुबह उठे, शाम में मिलो, कहीं ना कहीं फंक्शन में मिलो, त्योहार में मिलो, एक दूसरे को कोई गलत वाक्य मिलना, मानने वाले घर में मुर्दा निकला, जेल को जाने वाला तबाह हो गया, जो बीच के लोग आए तुम हम समझो और कोई समझो, इसका नुकसान है, मिल रहे बराबर चल रहे बराबर, दीवार तो नहीं उठा के दो में, एक दीवार उठा के क्या कहीं तो इधर का तो इनका इधर का, जब दीवार नहीं उठा के सब मिल के चले गए तो कुछ गलत बातों को बोलना भी पड़ता। मैं जैसा बोलूं तुम लोगों भी वही कैपेसिटी बनाओ। मैं खास कर रिपीट करने की वजह क्या है, दत्तू साहब चेयरमैन नहीं है, हमारी टीम भी नहीं है, मगर ये शादी क्या करेगा, कुछ तो इशू लगेगा, क्यों लगेगा, वो इशू ऐसा आता है कि हम उनके पास रिपीट वैसे हालत करने देखता हूँ। आप लास्ट टाइम का तजुर्बा देखो, मुझे कम्युनिटी से उनको क्या करा 2008 में नाटक कर दिया, पैसे में फोर्स नहीं, कुछ नहीं, निकल गए तुमका फोर्स तो मंगाना ना, कोई उदय किरण इसका चमचा था, उन्हें तिरुपति से उस दिन रात को गया, कोई मैसेज नहीं, कोई देख रेख नहीं, झगड़ा ना हो, उसके बाद हम लोग के परिणाम वहां से ये चल रहा, जलना है जीतना है, जलना है जीतना, अपन जूते खाना, अपने बच्चे जेलों में जाना, चल रहा नहीं चल रहा, तो ये पैसे का माहौल बदलने के लिए हमारे बात अगर तुमको भी कुछ तुम्हारी सोच से हटके काम करना पड़ा तो भी तुम उठो, ऐसा न करो उन्हें लाइन का बात समाज की तो उस पर मान जाओ, हम उसको कैसा डिफेंस करना है, हमारा थोड़ा ताकत दो, तो हम इनके साथ रह के उसको बराबर खत्म करके छोड़ो, जब तक नहीं छूटने वाला है। अब एक बार डेवलपमेंट की मैं हमारे चेयरमैन साहब से बोलूंगा, पहले तो तुम ये महल्ले का जो म्यूनसिपल लैंड बोलते इसका पहले मसले का ऐसा भी अब इसमें आवाज निकालना हो तो हम इसका भी उपाय निकाले। तुम्हारे कैसा होने की वकील साहब वहां पे क्या करें, 3 एकड़ जमीन है, 3 एकड़ जमीन है, वो 3 एकड़ जमीन है वो बेच दी लोगों को, यहाँ खाली बैठे जो है गरीबा कब्जे में, वहां तो बल्दिया की जमीन बिकी, उसको हटाना है, उसको आइडेंटिफाई करना पड़ता, उसके लिए कोर्ट में गया मौजूद साहब है हमारे साथ, आज यहाँ आकर नहीं बोल रहे, तारीख निकाल कर देखो पुरानी पेटों में एंट्री डाले, उसको दबाने नहीं, उसको जिंदा रखना बोलो। तो मैं भी जो भी काम करूं वो बहुत दूर तक सोच के करता हूं। हमारे बच्चों के लिए हमारे जो टीम जो है जूनियर है उसके चारों को मैं बहुत अच्छी तरह से वाकिफ हूँ। हमारे भी समाज में कुछ भी बात आती हमें उसको डरने वाले नहीं है, फेस करते वो पैदा हुए, फेस करके आए जाता है। अब ये जमीन का मतलब पैसा भी करना चाहिए, ये महल्ले से क्या होता है जो कीड़ डाल के रखे उसको अपन निकालना,
कुंडा रिजर्व से आया। कुंडा रिजर्व से जाना उनके है क्या बोलो? तुम्हारे को पानी, अच्छा पानी और साफ पानी आने का सही रास्ता मैं बता रहा हूँ आपको सबके सामने। तुम्हारा कोशिश करना पड़ेगा, नहीं पाइपलाइन जो भी है उसके लिए एक रिजर्व जो अब जो ग्रांट है अपना मिशन भागीरथ का, वो ग्रांट के बाजू में तुम्हारा गौरक्षण की जगह है, वहाँ 2-4 कुंडे जमीन लेके तुम टाइम बनाओ, वहाँ से सिद्धार्थनगर को सीधा पानी लाओ, सिद्धार्थनगर से प्रारंभ करके मेन रोड से निकालो, पूरे गलियों को नहीं पाइपलाइन दो। तुम्हारा एरिया 40% एरिया पानी पूरा कवर। उसको मैं जब भी बोला मैं 5 कुंटल फ्री दे दूंगी बोला, नहीं सुना, वो उसको वही जा रहे थे, चल रहा सब चल रहा तो सबको क्यों सहूलत होगा? तो अपने गाँव का मसला, अपनी गली का मसला, वो मसले से तो गाँव का मसला आ रहा था। वो मसले में तुम्हारा काउंसलर हमारा पॉजिटिव में कह के हम सब के पूरी काउंसिल थी कलेक्टर के पास, उन्हें आउटलेट में बोला, अरे वो झोपड़े में क्या लगे हुआ साहब, ये कहीं को उठा रहे, इसको बड़ा होता है, हमारे तकलीफ हो रही, इसको रोको। अफसर के सामने याद ना होगा, उन्हें अकेला हुआ बोला, मेरा दिल भर गया, मैं खुद क्यों मैं काउंसलर वहां कलेक्टर के सामने जोड़ बोला और लेके गया उन्हें सबको, मगर उन्हें रुका नहीं। तो ये फितरत होना पड़ता है लड़ाई के वास्ते, उन्हें बोले सो देख के खुश होना यार। तो आप लोगों के मायने के मसले अब इतना अच्छा तुम्हारा मनोहर का वो संगम में पहली बार आया, वो देख के बहुत खुशी हुई। डेवलपमेंट देखे तो इससे क्या होगा, मेंटालिटी भी अंदाजा है, नागों की मेंटालिटी भी पाश है, तो ये पाश हो, मैं तो कहाँ से पाश होता, वही पुरानी मेंटालिटी रहेगी, वो चलते थे झगड़े, वो टीनों में रहते थे। इतना अच्छा देख के बहुत खुशी हुई। आप लोग अच्छे पैमाने में बनाए, बहुत इज्जत विकार की जगह दी गई, तुम्हारा संगम अच्छा मालूम हो रहा। और यहाँ के बहुत सारे परिवार, ये हाईकोर्ट रामदास, मेरे को बहुत 30 साल से रिलेशन है, वो गंगा में घर समाज बने कौन से भी इशू में भट्टे के कौन से घर में भी जाना है, तो पहली बात पूछ ले तुम्हारे भाई उनका कैसा मिजाज है, उन्होंने घर के वैसा बोलो, उसके बाद जाते नहीं तो रास्ता छोड़ देते हो। तो वो हमारा रिलेशन है, वहाँ है हमारा दामाद रामू, हमारे गंगा का दामाद, उसको हम दामाद ही बोलते हैं। तो ऐसे हमारा बुजुर्ग का है, कभी घर में बैठेगा, मजबूर बीमारी की वजह से, उम्र की वजह से चिल्लाना का वहीं जीतने के बाद मेरी फैमिली के साथ आके मिलके गया, हमारे बहनों को चीचा कोई दुखी होगा, हम बहुत संभाले जब से हमारे घरों में उनका आना जाना मान सम्मान है, हमारे माँ बाप उनके साथ उन्होंने आके बोले दोनों पहना है नहीं पहना जाना, वही हमारी बीवी को लेके आते करके सडन आके विजिट करके गया चीचा को, तो हम पूरी कुर्बानी दे रहे, तुमको जज्बात में नहीं आ तो उन्हें लाने वाला है, हमारे बच्चे नहीं लाते कि कौन सी, तुम लोग वोट देंगे, थोड़ा सबर से काम करो, तुम्हारे काउंसलर को या तुम्हारे चेयरमैन को ओरिएंटेशन होना है, पलट के रखो बात इसका मतलब क्या है, वो मैं उसको सजेशन दे तो वो करना, तुम अगर फटे समझो तो उसका कमर टूट जाता है, उसमें जो अपन गेम लेके निकले, आज जो जश्न आजादी पर है, वो जश्न आजादी जाके फिर अब हिंदुस्तान तो आजाद हुआ, हिंदुस्तान आजाद होने के बाद पाकिस्तान बांग्लादेश भोग बन गया, वो लोगों को बन लो, ये आजाद हिंदुस्तान तो आप लोगों का बहुत समय लिया, ये बहुत अच्छा करे। मैं चेयरमैन साहब से गुजारिश करूँ, अध्यक्ष भी है वो एसी का जो प्लांट था ऊपर का वो लेकर कूड़ा डालो तो साउंड बजा तो हवा तो आती है, फैमिली से रिलेटेड निर्मल में भी चेयरमैन है, भाई से भी मिले, ये ऐसे उसको बहुत बड़ी बात है, आप लोग रखो, ये डिस्ट्रिक्ट में स्टेट में जैसा डिस्ट्रिक्ट में वाला किसान लगे थे वैसा
उन्होंने काम पूछे तो उनकी छोटे मोटे बातों को बाजू रख के उनकी हिम्मत अफजाई करो, उनको देखे जब अच्छी नजर से देखो, उनको पुश करो ताकि आने वाले दिनों में तुम्हारे समाज का नाम बहुत अच्छा गुजरे, अच्छा निकले, उन्होंने तरक्की करे। हमारा भी उनका साथ देने का मकसद आगे अच्छा हो और इतना ही उन्होंने अपनी जगह నమస్కారాన్ని ముందుగా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, మున్సిపల్ చైర్మన్ దత్తు గారికి, అలాగే వైస్ చైర్మన్ ఇద్రీస్ బేగ్ గారికి, గౌరవనీయులు కుల సోదరులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఈరోజు ఉగాది పర్వదినాన మనం మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లకు ప్రతి ఒక్కరికి కూడా మన సన్మానం చేయడం ఎంతో సంతోషకరంగా. దాంట్లో రెండవ విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ కూడా ఇనాగ్రేషన్ ఈ రోజుకు ఒక సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఘనంగా జరుపుకోవాలా. మనం చూసుకుంటే మున్సిపల్ చైర్మన్ గారు మనకు కొత్తగా అధ్యక్షుడు కూడా వాళ్ళే, మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే. ఎంతో సంతోషంగా ఉంది. ఒక రైతు బిడ్డగా ఆ రోజు పెద్దగా మన మున్సిపల్ సంఘం అధ్యక్షుడైన, అలాగే ఎలక్షన్ లో కూడా పాల్పంచుకొని కూడా ఘన విజయంతో 23 వార్డులో గెలిచి ఆయనకు చైర్మన్ పీఠం అందరూ కలిసి ఇది జనతా సర్కార్ అని చెప్పేసి పైసలో అందరూ కూడా ఇది జనతా సర్కార్, ఎందుకంటే అందరూ కలిపి ఈ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అందరూ కృషి ఉన్నది. ఇప్పుడు అన్న మాటలు ఇద్రీస్ బేగ్ గారు కూడా కరెక్ట్ గా ఆయన 2020లో మేము మున్సిపల్లో అడుగుపెట్టిన తర్వాత సంవత్సరము ఒక 12 నెలలు 14 నెలలే మున్సిపల్ ఆఫీస్ కలిసడం జరిగింది. దాని తర్వాత మెట్లు ఎక్కడమే లేదు. ఎందుకంటే ఆయన ఒక నిజాయితీగా వైస్ చైర్మన్ గా ఉండి ఆయనకి ఎంత స్టడీ చేసిందంటే ముందు గతంలో ఉన్న చైర్మన్ ఎంఏ చైర్మన్ గారికి బాగా స్టడీ చేసి ఆయన అన్యాయాన్ని ఈరోజు ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. పైసా ప్రజలకు హిందువులకే కాదు ముస్లింలకు కూడా ప్రతి పేదవాడికి కూడా అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి ఆయన ఎంతో ఆలోచించి దీన్ని తిరస్కరించాలా, ఎలాగైనా ఎంఏను గద్దెదించాలా అని చెప్పి ఒక సందర్భంతోనే ఆయన బయట వెళ్ళడం జరిగింది. ఎన్ని మీటింగ్లు వచ్చినా కూడా రాలేదు. కాబట్టి ఆయన ఈ రోజు మనకు సహకారాలు అందించి ఈ రోజు ఆయన వైస్ చైర్మన్ గా, దత్తన్న గారు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి మనం ఆయన కూడా అభినందన తెలాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ లో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా అన్యాయాన్ని ఎదిరిస్తేనే మనం ఏమైనా ప్రజలకు చేయగలుగుతాం, లేకుంటే నాకేం చేసింది అని చెప్పేసి ఎవరు కూడా కూర్చుంటారు. కాబట్టి అప్పుడు మేమున్న ప్లేట్ లో మాకు ఎటువంటి కూడా అభివృద్ధి జరగలేదు. ఏది చెప్పినా కూడా ఇలా తీసుకుపోయి కచ్చల బుద్ధులు వేసేస్తుంటాయి. ఎంత చెప్పని ఏమన్నా अरे भाई आप गरीब लोग वोट डाले तो आगे तुम्हारे से लड़ रहे भाई, हमारे क्या जरूरत है, कुछ करो बोले तो हम करेंगे, कुछ भी नहीं करना. మున్సిపాలిటీ ఎన్నోసార్లు పెట్టుకున్నా, అలాగే కలెక్టర్ గారు కూడా ఆయన ముంగడ ఎన్నోసార్లు చెప్పినా మేము కావాలని చెప్పి చేస్తున్నానని చెప్పేసి ఇంతవరకు కూడా ఆయన దిగిపోయింది కానీ ఏ అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న యువకులు ఇద్రీస్ బేగ్ కూడా అనుభవం ఉన్న మనిషి కాబట్టి మన చైర్మన్ గారికి సలహాలు ఇస్తుంటారు. దాని ప్రకారమే మనం పోతే బాగుంటది. ఇద్రీస్ భాई और एक छोटा विशेषण मैं बोलने का, ये वार्ड नंबर 10 में अम्बेडकर नगर है, उसके बाद में एक ग्रांड है गंगोड़ी का, उनको वहाँ ड्रेनेज व्यवस्था नहीं है. वो पानी पूरा उसमें जमा होता, वो डुकरा रहते, उनको टीबी बीमारी होने के बाद में दूसरा वाले कलेक्टर साहब आदेश में पहली बार बोला साहब मुन्सिपल ऑफिस से ये साल मीटर दूर है अम्बेडकर नगर, उनका हाल बहुत बेकार है साहब, तुम देखो ड्रेनेज के लिए जगह नहीं है, उन्होंने नहीं दे रहे, तुम कैसा भी बोलो उनको जावेद साहब को भी कितने बार बोलो तो वो माँ करे नहीं सुनते, उधर नहीं सुनते, इंटरनेट के आगे उन्हें भागा आया उसको आया बैठा कि भागा और माधव चिल्लाते भागा. उसके लिए तुम एक
प्लान चल रहा, उसके लिए तुम पैसा के हम पैसे के द्वारा तुम्हारे लिए कभी भी आगे रात को आते, उसके लिए तुम आप उसको कुछ भी चार्जेस लेना सारे को कुछ भी करेंगे तो बोले सर का उन्होंने 9 आदमी को ऐसा बोल दिया क्या नहीं बोल के सर का एक स्ट्राइकर मारने 3 टुकड़े कर दिया हमारे बीजेपी वाले को हमारे पीरियड में एक स्ट्राइकर मारे तो पैसा 3 टुकड़े करके उसे करा, उसके लिए तुम पक्का बोले उन्हें तो हमारे अपने दोनों को बात नहीं करना सकता करता, ये उसके लिए तुम्हारी सोच बराबर है, एकदम परफेक्ट बोले, उसके लिए तुम उन्हें कुछ भी करेगा, तुम हटना नहीं और उसको छोड़ना नहीं, उसको बिल्कुल जो भी है उसको जो भी लूट लिया वो पूरा निकालना, तो तुम्हारा आगे चलकर भला होगा, पब्लिक का भी भला होगा, पैसा कभी भी तुम्हारा याद रखता, इतना मेरे को जानते हैं। धन्यवाद, शुक्रिया। థ్యాంక్ యూ. పెద్దలందరికీ మరియు సభ పెద్దలందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను మాట్లాడడానికి 1 గంట ఇంగ్లీష్ పై కోసం మాట్లాడే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే 23 వార్డులో దత్తు గెలిచిన తర్వాత దత్తు కూడా తెలియదు, మా చైర్మన్ సాబ్ కూడా తెలియదు నాతో ఏం జరిగిందో. కొందరు పెట్టేసిండ్రు, నువ్వు ఏం చేసినా ఇంగ్లీష్ తోకు సాధ్ దేనే వాళ్ళ బెట్ ఇప్పటివరకు ఎవ్వరికి చెప్పలే. ఇక ఆయన కూడా చెప్తామంటే చాలా సమయం లేదు. ఇప్పుడు సంతోషం ఏంటంటే మన ఎద్రిస్పై మన చైర్మన్ మన కౌన్సిలర్ కాకుండా ఇంగ్లీష్ పై సొంతంగా చెప్తున్నాడు, మేము ముందుకు కావాలి డెవలప్మెంట్ ఇది చేసుకోండి అది చేసుకోండి, అది సంతోషమైన విషయం. ఇక్కడ 50 నుంచి 60 సంవత్సరాల నుంచి ఒక బాధలో ఉన్నాం మనం. 60 నుంచి 70 రైతులు ఇలా ఉన్నారు. ఇప్పుడు వచ్చే నుంచి అదే చెప్పారు. ఇక్కడ స్టేజ్ పైన మీకు గుర్తు చేయాలి, జ్ఞాపకం ఉండాలి అని చెప్తున్నాం. అది మా దారి. శేఖర్ ఒక పక్కకు కొంతమంది చేశారు కదా, చేసి సర్వే అయింది, అంతైంది. అక్కడ ఆ నాందేడ్ ఒక అమ్మ యొక్క మేడం యొక్క దారిలో ఒక హోటల్ వేశారు. ఆ హోటల్ ఈజీగా తీయచ్చు, మున్సిపాలిటీ చేతిలో ఉంది, కానీ తీయలేదు. లాస్ట్ కు చైర్మన్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. కొందరు చెప్తే అరే ये तो अपना हाथ का काम है, क्यों गोपाल भाई तुम परेशान मत हो అనేసరికి నాకు కొంచెం ఇప్పటి నుంచి 60 సంవత్సరాల నుంచి నడుస్తుంది. నేను రిటైర్డ్ అయిన నుంచి 10 సంవత్సరాల నుంచి అదే ఫైల్ తీసుకొని తిరుగుతున్నాను నేను. మన దాంట్లో కూడా చాలా మంది ఇట్లా కూర్చున్నారు, ఏ గోపాల్ సార్ వేసి తిరుగుతున్నాడు, అది దారి కాదు కాదు అన్నారు. ఇప్పటికి కూడా ఫైల్ ఇప్పుడు నేను 5 గంటలకు కూడా మనతో మాట్లాడాను. అయితే చైర్మన్ సార్ దగ్గర పోతే నాకు 100% అది అవుతుంది అనుకున్నా. అంత అయింది. ఒక అడ్రస్ చెప్పింది అక్కడ ఉంది మీరు రాజారాము ఆయన మాకు క్లోజ్ ఫ్రెండ్ అనేసరికి, అరే రాజారాం బాబా మరి నువ్వే పోయి అక్కడ నేనెందుకు అంటే कितने लोग हैं तुम 60-70 है, बस आदमी के 10,000 रुपए लाने का काम खत्म कर देंगे ना. చెప్పే ఎవరంటే కదా ఈ ఫైల్ ఈ కార్యక్రమం చేస్తే సగం అయితే 90 పైసలు ఇవ్వాలి కదా, అట్లనే ఉండిపోయింది. ఆ తర్వాత ఇంకొక ఆయన మన ఎమ్మెల్యేతో ఉంటారు చూడు, చేరాలి ఉంటారు तुम बेफिक्र रहो, ये इलेक्शन होते साथ ही निकालता बोल रहा, इलेक्शन का पहले करे तो नहीं जीतता बोल यही है. ఇప్పటిదాకా ఆగిన అర్థమైందా? మీరు అక్కడ ఏం లేదు, టేలర్ తీసేసుకునే దారి అంటే సరిపోయింది, పోయి మనం ఇది సాఫ్ చేసుకుంటా. ఇంకొకటి పాపం ఎస్సీ ఆయన చనిపోయి ఆడుకోవచ్చు, రాజేందర్ హైబర్తో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు తిరిగి. ఆయన ఒక 10 సంవత్సరాలు తిరిగాడు పాపం. ఆ విషయం కూడా మేము సబ్ కలెక్టర్ దగ్గర పోయి అన్ని దగ్గర తిరిగిన, కలెక్టర్ దగ్గర, సబ్ కలెక్టర్ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, లాస్ట్ నారాయణపేట దగ్గర కూడా పోయాం. అక్కడ పోయినా కానీ డిస్టర్బ్ అయింది. అయితే కూడా నమ్మకం ఏమిటంటే ఇద్రీస్ పై అంటే కలుసుకున్నాడు అనుకోండి, ఈ పని అవుతుంది. ఈ పుణ్యము జీవితాంతం ఆయనకు ఉంటుంది.
इद्रिस भाई, मुझे उम्मीद है ये टाइम ले ये करके माँ काको सहायता చేసి ఆ పుణ్యము జీవాత్మ లేతే ఉంటే ఆశీర్వాదం స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల కష్టంతో తోడుగా నిలిచారు. ఇప్పుడు పైసా మున్సిపాలిటీ చైర్మన్ పదవిని అధిరోహించి ప్రజల ఆశయాలను నెరవేర్చిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు కొత్త ఎన్నికైన కోసమని అదేవిధంగా ఇవ్వాలనుకుంటున్నారు. बात करते 2 निमिषాలు ఇవ్వాలి అందరికి వాళ్ళు కూడా చెప్తారు కదా. ఇంత మంచి అవకాశం రోజున మరి కొత్తగా ఎన్నుకున్నటువంటి మన మున్సిపాలిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు చైర్మన్ వైస్ చైర్మన్ మరి కౌన్సిలర్స్ అందరూ కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మన మున్నూరు కాపు సోదరులు ఇంత ఘనంగా మన సంఘం తరఫున గణేష్ సంఘం తరఫున సన్మానించుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే కొత్తగా ఎన్నుకోబడినటువంటి చైర్మన్ ముఖ్యంగా వైస్ చైర్మన్ ఇద్రిస్ భాయ్ గారు, అమీర్ భాయ్ గారు మరియు తోటి కౌన్సిలర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి వేదిక పడినటువంటి పెద్దలందరికీ కుల సోదరులకు శుభాశీస్సులు, నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ ఏజ్లో కొంచెం చిన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి శుభాశీస్సులు చెప్పడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమం ఇప్పుడే మనం వక్తల యొక్క ఉపన్యాసం విన్నాం. వారి యొక్క ఆలోచన ధోరణి ఎంత చక్కగా ఉందంటే బైసా పట్టణము యొక్క అభివృద్ధి ధ్యేయంగా వారు ముందుకు రావడం జరిగింది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ముఖ్యంగా పాత కౌన్సిలర్లు, కొత్త కౌన్సిలర్లు, యువత చాలా చక్కగా మాట్లాడారు. మరి ముఖ్యంగా చైర్మన్ గారికి మరియు ఇద్రిస్ భాయ్ గారికి, ఎందుకంటే వారికి కూడా చాలా అనుభవం ఉంది. నాకు సుపరిచితులు. వారు తలుచుకుంటే తప్పక మన కార్యక్రమం చేస్తారు. మరి మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు బైసా పట్టణంలో అభివృద్ధి చేసి ముందుస్తారన్న ఆశాభావంతో మరి వారికి ఈ రోజు సన్మానించుకోవడం చాలా ఆనందదాయకం. మరి కౌన్సిలర్లు అందరికీ కూడా మరి ఎత్తున్నారు, అదేవిధంగా అనుభవం ఉన్నారు. మరి వారి హయాంలో మన బైసా పట్టణం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన కుల పెద్దలందరికీ మున్నూరు కాపు సంఘం సమావేశ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లందరికీ కూడా నూతన సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ చైర్మన్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటి ఏంటంటే మెయిన్గా మనకు ఏదైతే పెన్షన్ విషయంలో భర్త చనిపోయిన తర్వాత ఏదైతే ఈ విషయంలో ఒక్కసారి చొరవ తీసుకోవాలంటే మరి అదేవిధంగా ఒకటి మనం ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఎవరైనా చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు ఏదైతే మీ సేవ గైడ్లైన్స్ ప్రకారం, మీ సేవ రూల్స్ ప్రకారం అయితే మనము పేపర్స్ ఇచ్చి ఆఫీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఖచ్చితంగా అప్లికేట్ రావాలా, ఆ తర్వాత ఆ పేపర్స్ తీసుకొని రావాలని చెప్పేసి వాళ్ళు నేను మొన్న కూడా ఇంతకుముందు కూడా అశ్విని మేడం అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్లికేట్ రావాలంటున్నాడు. కలెక్టర్ ఆర్డర్ ప్రకారం అయితే మీ సేవ నుంచి అప్లికేషన్ చేసిన తర్వాత మన పేపర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే మనకు ఆన్లైన్ లో మనకు మన లాగిన్ లో కనబడిన తర్వాత వాళ్ళే ప్రింట్ తీసుకోవాలా, వాళ్ళే ఎంక్వైరీ వెళ్ళాలా, అది జెన్యూన్ అవునా, మరి నిజమానా చనిపోయింది కాదా ఎంక్వైరీ చేసుకొని దాని భార్య ఇద్దరు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా, ఇంకెందరు ఉన్నారో సమాధానం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఒకసారి
ఒక్కసారి డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ ఏదైనా చనిపోయిన తర్వాత అక్కడే కలవరాలు అక్కడే బయటకు వస్తున్నారు, అక్కడ యోగా చేసుకుంటున్నారు, పిల్లలు రన్నింగ్ చేస్తున్నారు, మొత్తం వాసన వస్తున్నారు. ఈ విషయం కూడా ఒక్కసారి ఎందుకంటే వాళ్ళు మండలం వస్తున్నారు, ఇక్కడ ఇప్పుడు ఈ నడించడం చేరు ముందర ఆ తర్వాత దర్గా ముందర వేసేస్తున్నారు, లేకుంటే అక్కడ డ్యామ్ దగ్గర వేసేస్తున్నారు. మరి అది డంపింగ్ యార్డ్ మరి ఇండియా లేదా ఒక్కసారి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా మన భారతదేశ ప్రజలకు మరియు నియోజక ప్రజలకు మరియు మన పైసా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు రానున్న రేపటి వరకు కూడా ఇక్కడ మన ముస్లిం అన్నలకు వాళ్ళకు కూడా రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు మన పైసా పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మన మున్సిపాలిటీ తరపు నుండి ఏదైతే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందో దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన మున్నూరు కాపు సంఘ పెద్దలకు మరియు ఇక్కడ ఉన్న గల్లీవాసులకు మరియు వేదికపై ఉన్న మా తోటి కౌన్సిలర్లందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం. మన భారతదేశంలో మన ప్రజలకు మనకు ఆహారాన్ని అందిస్తున్నారంటే ఇప్పటికీ మన దేశ ప్రజలు బతుకుతున్నారంటే దానికి కారణం వ్యవసాయదారులు. ఏదైతే వ్యవసాయదారుల వృత్తిని 90% మన మున్నూరు కాపులే మనం వ్యవసాయాన్ని చేసుకుంటూ పండిస్తూ పంటలు పండిస్తూ మన భారతదేశ ప్రజలందరికీ ఆహారాన్ని అందించే పెద్ద వ్యక్తులు ఎవరున్నారంటే వారే గర్వంగా చెప్పుకోగలుగుతాం వ్యవసాయదారులు మున్నూరు కాపులని. ఏదైతే మన భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మన భారతదేశాన్ని చుట్టుముట్టి వేరే దేశాలు మన దాంట్లో రావద్దనంటే ఏ విధంగానైతే సైనికులందరూ కట్టుదిట్టంగా ఉండి మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నారు. అదేవిధంగా మన భారతదేశ ప్రజలకు కూడా రైతులు అన్నాన్ని పెట్టి అంతే మనందరినీ కాపాడుతున్నారని తెలియజేసుకుంటూ ఏదైతే మన బట్టి గల్లీలో మన మున్నూరు కాపులే ఎక్కువగా ఉన్నాం, రైతుల కుటుంబమే. ఇక్కడ నేను కూడా ఒక రైతు బిడ్డని, చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగి మీ ఆలన పాలనలో పెరిగి పెద్దగా ఇంతవరకు రావడం జరిగింది. ఏదైతే మొన్ననే నాకు ఒక 3 సంవత్సరాల ముందే నాకు ఇక్కడ ఉన్న వ్యక్తులు మరి ఇక్కడ సంఘం ఉన్న వాళ్ళందరూ నన్ను భరోసా చేసి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా చేయడం జరిగింది. దాంట్లో కూడా పూర్తిగా నేను పనిచేసి నా టీంతో కలిసి పనిచేసి మీ అందరికీ అభివృద్ధిని కూడా చూపించడం జరిగింది. దాని తర్వాత నేను మున్సిపల్ కౌన్సిలర్గా నిలబడడానికి కూడా గెలవడానికి కూడా కారణమైన మీ అందరి మున్నూరు కాపులకు నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే నాకు నమ్మకంతో మున్నూరు కాపు సంఘము మరియు అదేవిధంగా కౌన్సిలర్లు కూడా నిలబెట్టిన తర్వాత అదే నమ్మకంతో నాకు అందరూ సహాయ సహకారాలు ఇచ్చి మీ నమ్మకంని వాళ్ళు కూడా నమ్మి నన్ను చైర్మన్ గా కూడా పదవి పీఠాన్ని అందించడం జరిగింది. దాంట్లో ఎటువంటి కుల మత వర్ణ భేదాలు లేకుండా హిందూ ముస్లిం ఎవ్వరు నన్ను వ్యతిరేకించకుండా ఇద్రీస్ బేగ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మనకు సోదరులు అందరూ ఇక్కడ ఎస్సీ వారు ఉన్నారు, ఎస్టీ
వర్గాలు అందరు కలిపి నన్ను ఆదరించిందంటే దానికి కారణం మీరే. ఎందుకంటే మీరు ఆదరణతోటే నేను వాళ్ళ ఆదరణ పొందినానని ఈ సభాముఖంగా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మీ నాకు నమ్మకంతో ముందుకు పంపారు, అదే నమ్మకంతో అదే ధోరణితో నేను కూడా నడుచుకొని మీ పేరు నేను మంచి పరిపాలన ఇస్తేనే మీ అందరి పేరు అక్కడ జెండకెక్కుతుంది. మున్నూరు కాపు పేరు కూడా జెండకెక్కించేది బాధ్యత నేను సాయశక్తులుగా నేను పనిచేస్తానని మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఏదైతే నా గల్లీ ఇక్కడున్న సమస్యలు కూడా అందరూ చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు నవీన్ సమస్యలు అప్పటి నుంచి చెప్పాడు. నవీన్ సమస్యలు ఆర్పీ సమస్యలు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత 2 సార్లు ఆర్పీఓలను మీటింగ్ కూడా తీసుకున్నా. అది సబ్ కలెక్టర్కు కలెక్టర్ మేడం కూడా విన్నవించడం జరిగింది. మీరు ఎటువంటి డబ్బులు తీసుకోవద్దు, తీసుకున్న వాళ్ళు ఏదైనా ఇచ్చిందనే సాటిస్ఫై ఉంటేనే తీసుకోవాలా, లేకుంటే ఇంకొకసారి అయితే కాంప్లైంట్ అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. 2 సార్లు మీటింగ్ చెప్పిన మీకు కావాలంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని ఎంప్లాయర్ కూడా అడుకోండి, అయితే ఇంకొకసారి చేయం సార్ అటువంటి ధోరణి రాదు అని చెప్పడం కూడా జరిగింది. ఇంకొకటి డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ఇక్కడ వేస్తున్నారని చెప్తే అక్కడ ఉన్న ఉద్యోగులకు కూడా ఏం చెప్పినా, మీరు ఇక్కడ వేసినట్టు ఏదైనా వీడియో వస్తే మీకు ఉద్యోగుల తెలియస్తామని ఆ రోజు పొద్దున్నే నేను పోయిన 2 రోజులకే చెప్పడం జరిగింది. అదే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మాకు కమిషన్ లేకుండే డోమన్ లేకుండే దాని ద్వారా కొంచెం లేట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ నువ్వు ఇంకా అంటే ఇప్పటిదాకా జరిగిన మున్సిపాలిటీలో ఉద్యోగులు ఉన్నారు కానీ కరెక్ట్ గా పనిచేయలేదు. మేము ఏదైతే ఈ 1 రోజుల నుంచి వచ్చినామో ఫస్ట్ ఉద్యోగులకు ఇద్రీస్ భాయ్ కానీ నేను కానీ ఉద్యోగులకు అప్పుడు కావాలి काम करो पैसे लो काम नहीं करने वाला हमारे पास नहीं चाहिए అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకు ఈ 1 రోజుల దాకా కొద్దిగా అటో ఇటో వెసులుబాటు ఇస్తాం. తర్వాత ఎటువంటి ఉద్యోగులైనా రేపు నేను పెట్టుకున్న ఉద్యోగి కూడా పని చేయకుంటే తీయడానికి మేము రెడీగా ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళని తరాకట్టుగా చెప్పడం జరిగింది. మాకు కూడా మీరు టైం ఇవ్వండి. ఏదో 15 మనం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్న రాక్షస పాలన, నిరంకుశ పాలన, వన్ సైడ్ పాలనను మేము తీయడానికి కొద్దిగా టైం పడుతుంది. దాంట్లో ఉన్న వాళ్ళు కూడా వెతకడానికి కూడా టైం పడుతుంది. ఎవరు నటిస్తున్నారో ఎవరు పనిచేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అదే ఆ పనిలోని 1 రోజులు మాకు సన్మానాలు సత్కారాలు ఇట్లానే టైం అయిపోయింది. అయినా ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారు అన్నా కదా టికెట్ అదే కమిషనర్ గారు కూడా వచ్చారు, దొంగలు కూడా వచ్చేస్తుంది. ఆయన 2 రోజులు లీవ్ ఉన్నాడు. మండే నుంచి 10th బర్త్ సర్టిఫికేట్ కూడా క్లియర్ అవుతుంది. అదేవిధంగా చిన్న విషయం కూడా చెప్పడం జరిగింది. అది కూడా దృష్టికి తీసుకెళ్ళేస్తా. ఎవరైతే అమ్మ తల్లులు చనిపోయిన అంటే అమ్మ చనిపోయిన వాళ్ళకు వాళ్ళ హస్బెండ్కు చేయడం అటువంటి కూడా కార్యక్రమము చేస్తానని మీ అందరి ముంగట నేను శపథం తీసుకుంటున్నా. ఏదైతే మీ ఆశీర్వాదంతో నేను ఇక్కడ నిలబడడం జరిగింది. నిలబడిన సమయంలో కూడా మన ఇక్కడ ముందు కాపులు నాతోటి అందరు నిలబడడం జరిగింది. దాంట్లో కూడా నరేష్ ఉన్నాడు, నువ్వు నవీన్ ఉన్నాడు, ఇట్లా అందరు నిలబడడం జరిగింది. ఆ నిలబడే దాంట్లో కూడా నా నుంచి ఏదైనా తప్పు జరిగితే నేను ఏదైనా మీకు అనగానే ఏదైనా అంటే నన్ను సభాముఖంగా క్షమించాలి. ఇప్పుడు రాజకీయం కాదు, ఇప్పటి నుంచి అభివృద్ధి. నేను ఖచ్చితంగా మంచి పరిపాలన ఇచ్చి మీ అందరి పేరు, నా బట్టి గది పేరు, నా ముందూరు కాపుల పేరు నిలబెడతా. నిలబెట్టిన తర్వాతనే మీరు నాకు ఇంకొక రానున్న కాలంలో కూడా మీరు మంచి ముందుకు పంపిస్తారని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా రైతులు ఏదైతే మున్సిపాలిటీ సమస్యలు అవైతే నేను ఎప్పుడు కూడా తీర్చుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏమంటే వ్యవసాయ పరంగా ఇప్పుడు నాకు అధికారం వచ్చింది. నేను ఒక బైసా పట్టణ ప్రథంపూర్ నాకు ఏ వేరే ఎంఆర్ఓ కానీ మండల్ కానీ
నాతోటి ఏమైందని సహాయ సహకారం చేసి ఇక్కడనే ఆర్డీఓ సబ్ కలెక్టర్కే కాకుండా కలెక్టర్ గారు కూడా విన్నవించి మీ వ్యవసాయదారులకు నేను పూర్తిగా అండదండగా ఉంటానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇంకోటి ఏంటంటే నేను కూడా ఇక్కడ 2.5 సంవత్సరాలు అధ్యక్షుడుగా చేయడం జరిగింది. ఏదైతే పాత అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా అన్న కౌన్సిలర్ అయ్యాడు, ఇప్పుడు నేను అధ్యక్షుడు కౌన్సిలర్ అయినా చైర్మన్ గా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఏదైతే తొందరలోనే ఈ మనకు మీకు అందరికి తెలిసిందే పోయిన ఉగాదికి మనం మంచి కార్యక్రమం చేసుకున్నాం, ఈ ఉగాదికి ఇంకొక మంచి కార్యక్రమం చేసుకున్నాం, మళ్ళీ వచ్చే ఉగాదికి ఇంకొక మంచి కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. ఎందుకంటే మీకు తెలిసిన విషయం మన దగ్గర డబ్బులు తక్కువ ఉండే అయినా కూడా అందరి దగ్గర అడ్జస్ట్మెంట్ చేసి మనం ఈ భవనాన్ని నిర్మించుకున్నాం. తర్వాత కూడా పటేల్ గారు కూడా సహాయ సహకారంతో 10 లక్షల రూపాయలు ఇస్తే అవి కూడా అయినాయి. కొన్ని మనకు అప్పుల రూపంలో ఉన్నాయి. ఆ అప్పుల రూపంలో కూడా మేము ఒక వ్యక్తి దగ్గర చిట్టిగా లంసంగా తీసుకొని అందరికీ ముందు అప్పులు ఇచ్చేసి తర్వాత లెక్కలు పెట్టి ఈ బాడీని మంచి వారి అంటే ఎవరైతే అభివృద్ధి చెందుతారో అభివృద్ధి చేయడానికి ముందరికి వస్తారో నేను చేస్తానని ముందరికి వస్తే వాళ్ళ చేతిలో అందరికి మేము అప్పచెప్పడానికి రెడీగా ఉన్నాం. అతి తొందరలోనే ఈ మునుగారు సంఘం లెక్కలు పెట్టేసి మరొక బాడీని కూడా మీకు అప్పచెప్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి నా చేతుల తప్పులు జరిగితే ఇక్కడ ఉన్న గల్లీవాసులకు, పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, పార్టీలకు అతీతంగా నన్ను క్షమించాలని కోరు